హాయ్ ఫ్రెండ్స్, నేను నాగపద్దు. ఈరోజు మనం విలేజ్ స్టైల్లో నల్ల ఫ్రై తయారు చేసుకుందామండి. ఈ ముందుగా నల్లనైతే క్లీన్ చేసి పెట్టేశాను. కడాయి తీసుకొని ఆయిల్ వేడెక్కాక బిర్యానీ స్పైసెస్ వేసానండి. అదేవిధంగా ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకున్నాను. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా దంచి పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఎక్కువగా ఫ్రై అవ్వాలి ఆనియన్, అప్పుడే బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. సింపుల్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. నల్ల ఫ్రై ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ ఉంటే సరిపోద్దండి. డైరెక్ట్గా నేనైతే ఆల్రెడీ వాళ్ళు ఉప్పు వేసి పెట్టారు కాబట్టి గట్టిగానే ఉందని నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే గట్టిగా కలిపేశాను. పొడి పొడిగా ఉంటే బాగుంటుందని. సో ఇప్పుడైతే కలిపేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పైన బ్లాక్ కలర్లో వచ్చినట్టు ఉంటుంది కానీ లోపలైతే ఉడకదండి. సో ఎక్కువగా అయితే ఉడికించుకోవాలి, మనం కలుపుకుంటూనే ఉండాలి. ఫ్రై అయ్యాక ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూను ధనియాల పొడి లేదా గరం మసాలా అవన్నీ యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటుందండి. రైస్లోకైనా తినొచ్చు, లేదంటే బౌల్లో వేసుకొని ఒట్టిగైనా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో చివరిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను. కొత్తిమీర చల్లి 5 నిమిషాలు వేస్తే గుమగుమలాడే నల్ల ఫ్రై రెడీ అవుతుందండి. థ్యాంక్ యూ అండి.